సంక్రాంతికి వస్తున్నంతో విక్టరీ వెంకటేష్ తన మార్క్ మాయాజాలాన్ని మరోసారి ప్రదర్శించిన విషయం తెలిసిందే. ఈ చిత్రం ఏకంగా 256 కోట్ల రూపాయల కలెక్షన్స్ని రాబట్టి వెంకటేష్కి సరైన సినిమా పడితే ఎలా ఉంటుందో తెలియజేసింది. దీంతో ఇదే రికార్డులని కొనసాగించాలని తన అప్కమింగ్ సినిమాల లిస్ట్ని రెడీ చేసుకున్నాడు వెంకటేష్. ఈ క్రమంలోనే స్టార్ డైరెక్టర్ త్రివిక్రమ్ దర్శకత్వంలో మూవీ చేస్తున్నాడు. వెంకటేష్ కెరీర్లో మరుపురాని చిత్రాలుగా ఉన్న నువ్వు నాకు నచ్చావు, మల్లీశ్వరి త్రివిక్రమ్ రచన సారథ్యంలోనే తెరకెక్కాయి. ఆ రెండు చిత్రాల్లోని చాలా సీన్స్, డైలాగుల్ని అభిమానులతో పాటు ప్రేక్షకులు ఇప్పటి వరకు గుర్తు చేసుకుంటూనే ఉంటారు. అలాంటిది ఇప్పుడు త్రివిక్రమ్ దర్శకత్వంలోనే వెంకటేష్ వస్తుండడంతో వెంకటేష్ మరో హిట్ని అందుకున్నట్లే అనే మాటలు వినబడుతున్నాయి. వెంకటేష్ ఈ చిత్రం తర్వాత సెన్సేషనల్ డైరెక్టర్ వివి వినాయక్తో చేయబోతున్నాడు. ప్రస్తుతం ఈ మూవీ కథ చర్చల్లో ఉన్నట్టుగా తెలుస్తోంది. అంతకుముందు ఈ ఇద్దరి కాంబోలో వచ్చిన లక్ష్మి ఘన విజయాన్ని అందుకోవడమే కాకుండా వెంకటేష్ ఇమేజ్ని రెట్టింపు చేసింది. మాస్, క్లాస్, ఫ్యామిలీకి సంబంధించిన అన్ని అంశాలు చాలా చక్కగా కుదిరాయి. దీంతో ఆ ఇద్దరి కాంబోలో తెరకెక్కబోయే మూవీ ఎలా ఉంటుందనే ఆసక్తి అభిమానులతో పాటు ప్రేక్షకుల్లో కూడా ఉంది. ఇక వినాయక్ నుంచి సినిమా వచ్చి 7 సంవత్సరాలు అవుతుంది. 2023లో బెల్లంకొండ శ్రీనివాస్తో ఛత్రపతి రీమేక్ని హిందీలో చేశాడు. తెలుగు ప్రేక్షకుల ముందుకు మంచి సినిమాతోనే వచ్చి తన సత్తా చాటాలని అనుకున్నాడు. ఈ క్రమంలోనే వెంకటేష్తో మూవీకి రెడీ అవుతున్నాడు. దీంతో మూవీ ఎంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతుందో అర్థమవుతుంది. లక్ష్మిని నిర్మించిన హిట్ చిత్రాల నిర్మాత నల్లవలుపు బుజ్జినే ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాడు. ఈ మేరకు త్వరలోనే అధికార ప్రకటన కూడా రానుంది. మెగాస్టార్ అప్కమింగ్ మూవీ మనశంకర వరప్రసాద్ గారిలో కూడా వెంకటేష్ ఒక కీలక పాత్ర పోషిస్తున్న విషయం తెలిసిందే.